హాయ్ హలో వెల్కమ్ టు రూమ్స్ మ్యాచింగ్ సెంటర్ ది కల్ఫుల్. మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లైక్ మన లాస్ట్ వీడియో డోర్స్ చూసాం. ఈరోజు టిష్యూ అంటే ఒక మ్యాన్ మేడ్ ఫైబర్ అనమాట. ఆ మ్యాన్ మేడ్ ఫైబర్ మీద బూటీస్ ఇంకా బార్డర్ విత్ అంటే దానిలో కంచి బార్డర్ ఎలా ఉంటుంది, జెర్రీ బార్డర్ ఎలా ఉంటుంది, పైతాని బార్డర్ ఎలా ఉంటుంది, ఆ బార్డర్స్ ఎలా ఉంటాయో దాని ఎట్లుంటో చూసేద్దాం. ఫస్ట్ చూసుకుంటే టిష్యూ మీద చిన్న బూటీస్ వచ్చేసి ఉంటాయి. ఇది టిష్యూ కొంచెం షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మీరు కింద చూసుకుంటే దీనికి జెర్రీ బార్డర్ అనేది వచ్చి ఉంటుంది. మొత్తం గోల్డ్ అంటే లైట్ గోల్డ్ వచ్చి ఉంటుంది. దీన్ని మనము చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ దీన్ని లెహంగా లాగా గుర్తించేసి దీన్ని బ్లౌజ్ లాగా గుర్తించి హ్యాండ్స్ అనేది మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది ఇంకా మనకి మీరు ఎటువంటి నైట్ ఫంక్షన్కి అయినా దేనికి ఇచ్చినా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది ఇంకా మీరు గుచ్చుకుంటుంది అట్లా ఏమి ఉండదు, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మీరు ఎంత వాష్ చేసినా బూట్ అనేది కూడా ఏం పోదు, చాలా ప్యూర్ ఐటమ్ అనమాట ఇది. ఇంకా మనకి ఇది ఆషాఢ మాసం సేల్ నడుస్తుంది కాబట్టి మీకు ఇంకా డిస్కౌంట్ ధరలో ఇంకా తక్కువ వచ్చేస్తుంది మీకు. ఇది ఒకటి. ఇంకొకటి టిష్యూలోనే ఇంకొకటి ఏంటంటే పెద్ద బూటీ వచ్చి ఉంటుంది. ఇది చూస్తే పెద్ద బూటీ, ఇది కొంచెం లీఫ్ బూటీ అంటుంది కదా, కొంచెం పెద్ద బూటీ వచ్చి ఉంటుంది. ఇంకా దానికి పైతాని బార్డర్ వచ్చి ఉంటుంది. ఆ పైతాని బార్డర్ మల్టిపుల్ పిచ్కలు వచ్చి ఉంటుంది. ఆ పిచ్క మీరు చూసుకుంటే దీని లేఅవుట్ మీద మ్యాచ్ అయ్యే గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్, గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఇంకా దీస్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటాయి. ఇంకా చిన్న బార్డర్ ఉంటుంది. ఒకవేళ మాకు బార్డర్ పెద్దగా అవుతుందంటే మీరు కింద లైట్ కట్ చేయించుకొని స్టిచ్ చేయించి వేసుకోవచ్చు. ఇది మీకు శారీలా వేస్తే మీకు వేరే బార్డర్ ఏమి కూడా అక్కడ ఉండదు, ఎందుకంటే ఇది టోటల్ పైతాని బార్డర్ లుక్ అనేది వచ్చేసి ఉంటుంది. ఎలా వేసినా బాగుంటుంది. ఇది మదర్ అండ్ డాటర్ కాంబినేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్, ఎలా వేసినా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా మ్యారేజెస్కి, సంగీత్స్కి, మీరు ఎటువంటి ఫంక్షన్కి వేసినా చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ తెప్పిస్తాయి. ఇంకొకటి ఆగస్ట్ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి సీజన్ వస్తుంది. కానీ పెళ్ళిళ్ళకు ముందు హల్దీలు చేసుకుంటారు. మన దగ్గర హల్దీ క్లాత్ కూడా ఉంటాయి. ఆ హల్దీ క్లాత్లో ఇట్లా చూడండి, మొత్తం వైట్ వచ్చేసి వెనకాల ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి, పెద్ద ఉంటాయి. ఇది అబ్బాయిల కుర్తాలకి, అమ్మాయిల ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి హల్దీకి. ఎందుకంటే మనం హల్దీకి చాలా గ్రాండ్గా చేసుకున్నాం అనుకుంటాము. సో ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది, ఇంకా చాలా మెత్తగా ఉంటుంది క్లాత్. మీరు ఇది అనుకోవచ్చు, మేము హల్దీ అప్పుడు పసుపు ఇవన్నీ పడితే క్లాత్ వేస్ట్ అయిపోతాయి కదా, దానికి ఎందుకు మేము కుట్టించుకోవాలని. అది ఏం కాదండి. ఇది ఎంత స్మూత్గా ఉంటుంది అంటే మీరు ఒకసారి వాటర్లో వేసి ఇట్లా అంటే చాలు మీ మురికంతా వెళ్ళిపోతుంది. ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ఇట్లా మాకు పెద్ద ఫ్లవర్స్ వద్దు, చిన్న ఫ్లవర్స్ వచ్చి కావాలి అని అనుకుంటే ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇది చూస్తే మనకి మొత్తం ఎల్లో ఫ్లవర్స్ ఇంకా గ్రీన్ పిచ్చుకలు ఉంటాయి, ఇంకా గ్రీన్ ఫ్లవర్స్ ఉంటాయి. హల్దీకి ఎక్స్ట్రాడినరీ అండి, ఇది అయితే బెటర్ చాయిస్ అనమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే టోటల్ కుర్తీ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా అబ్బాయిల కుర్తాలకు కూడా చాలా బాగుంటాయి. ఇదండి ఈరోజు మన లేటెస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన గంట మొత్తం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మ్యాచ్ సెంటర్ విశ్వ సైనింగ్ ఆఫ్.